ఇప్పుడు అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ రావడానికి 4 సంవత్సరాల టైం ఉంది. ఈ లోపే 2 సంవత్సరాల్లోనే అదే మాదిరి, ఎందుకంటే ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిఐడి వాళ్ళు కేసుని బాగా చివరి ఆఖరి వరకు తీసుకొచ్చారు. ఈ కీ పర్సన్స్ ముగ్గురు ఇంట్రాగేషన్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 సంవత్సరాల ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఈ లోపే ఇన్ కేస్ ఈడీ వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేసి మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ చేసి మరి జగన్ రెడ్డి గారు అరెస్టు అనివార్యం అయితే మరి ఆయన పొరపాటున తెలీదు లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే మరి ఆయనకున్న ఎమ్మెల్యే పదవి కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇందులో రకరకాల అంశాలు పొలిటికల్ యాంగిల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈడీ టేకప్ చేయడం వల్ల లేట్ అవుతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడున్న నేపథ్యంలో మనం మాట్లాడుకున్న ఢిల్లీ కేస్ ఎగ్జాంపుల్ విషయంలో ఇన్ని విషయాలు పరిశీలించినప్పుడు ఈడీ కనుక ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కేసుని క్షుణ్ణంగా పరిశీలించి అసలు లబ్ధిదారిని పట్టుకోవటమే కాకుండా ఈ అమౌంట్ విదేశాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎందుకంటే ఇప్పటివరకు మనకు వినిపిస్తూ ఉన్నాయి కంటైనర్లో వెళ్ళిందని, విదేశాల్లో చాలా కంపెనీలు ఎక్వైర్ చేశారని, విదేశాల్లో యూరోప్లో ఒక బ్యాంకును కూడా ఎక్వైర్ చేశారని, గోల్డ్ రూపంలో విదేశాలకు వెళ్ళిందని రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో నిజాలంతా మనకు తెలియదు, మనం చెప్పజాలం. సో ఇవన్నీ అంశాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో విచారణ చేసి పూర్తి వివరాలు బయటికి తీసుకొచ్చి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లాగా అసలు బెనిఫిషరీ, ఫైనాన్షియల్గా అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు, అంతిమ లబ్ధిదారులు ఎవరో వారికి కఠినంగా ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడే అవకాశం ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈడీ ఎంటర్ అయినందువల్ల ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టే ఈ కేసులో లిక్కర్ స్కామ్లో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆందోళన పడుతూ వాళ్ళ మిత్రుల దగ్గర ఇంతవరకు ఎప్పుడూ నా మీద ఈడీ కేసులు లేవు, ఈడీ ఎంటర్ అయింది, ఈడీ కేసులు పడితే అమ్మో చాలా కష్టం అని ఆందోళన వ్యక్తం చేశారని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈడీ లాంటి కేసులో ఇన్వాల్వ్ అయితే ఇన్ కేసు తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అని కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఫీల్ అవుతూ ఉన్నారు.